బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే గంటల్లో అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర మంత్రికి సంబంధించిన కేసులో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకును స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించి నేను నిష్పాక్షికంగా విచారణకు సహకరిస్తా అని చెప్పాలి. అట్ని వదిలేసి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని నేను తలుచుకుంటే మీరు ఉండరు,